హలో వెల్కమ్ టు కిరాక్ పొడ్ ఛానల్. సో ఎపిసోడ్ చూసే ఉంటారు కదా. గౌతమ్ ఈ రోజు ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడంటే దొరికిపోయాడు. లిటరల్లీ చెప్తున్నా దొరికిపోయాడు. గౌతమ్ ఫ్రెండ్స్ నచ్చకపోవచ్చు, కానీ నేను విత్ పాయింట్స్ చెప్తాను, క్లియర్ గా వినండి. గౌతమ్ ఏమంటున్నాడు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వైల్డ్ కార్డ్స్ ని పంపించాలి అనుకుంటున్నారు అన్నాడు. ప్రేరణ అండ్ యష్మి దగ్గరికి వెళ్ళేమంటున్నాడు అంటే, యష్మి అడుగుతున్నాడు, ప్రేరణ మెగా చీఫ్ అనే టాస్క్ ఉంది కదా, ఆ సాక్స్లు సంచల టాస్క్ వేసుకెళ్ళి వాళ్ళ బాక్స్ లో వేయాలి. గంగా కూడా అయింది ఆ టాస్క్ లోనంట యష్మి ప్రేరణకి అండ్ పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేసినావు, రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు యష్మి, నువ్వు రోహిణి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా అని గౌతమ్ యష్మిని అడుగుతున్నాడు. అసలు గౌతమ్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినా గుర్తుకుందా, నీకైనా గుర్తుకుందా ఆ టాస్క్ లో? మరి నువ్వెందుకు రోహిణికి సపోర్ట్ చేయకుండా ఆ టాస్క్ లో ప్రేరణకు సపోర్ట్ చేసినావు? ప్రేరణ నిన్ను పిలిచి, రోహిణి నిన్ను పిలిచి, గౌతమ్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తుంటే నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాను, నీకు అప్పుడు గుర్తుకు రాలేదా రోహిణి మెగా చీఫ్ అవ్వలేదా అని చెప్పి? అంటే నువ్వు మాత్రం ప్రేరణకు సపోర్ట్ అయితే మంచోనివా? వాళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతున్న పృథ్వీకి ప్రేరణకు సపోర్ట్ అయితేనేమో గ్రూప్ గేమా? వాళ్ళు మెగా చీఫ్ అయ్యారా? వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మెగా చీఫ్ కాకుండా నువ్వు నిన్న ఆక మొన్న వచ్చినావు, నీకు మెగా చీఫ్ అవ్వడానికి నీకు ట్రై చేయాలనా? ఇంతకన్నా దరిద్రమైన ఇల్లాజికల్ ఏమైనా ఉందా? నువ్వే అన్నావు కదా నిన్న టీషర్ట్ టాస్క్ లో మెగా చీఫ్ అవని వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నా అన్నావు. వాళ్ళు అంతే కదా, మెగా చీఫ్ ప్రేరణ పృథ్వీ కాలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా, తప్పేముంది అందులో? అది ఎట్లా గ్రూప్ గేమ్ అవుతుంది? గౌతమ్ టీషర్ట్ టాస్క్ లో గౌతమ్ తేజకి సపోర్ట్ చేశాడు, అది గ్రూప్ గేమ్ కాదంట. కానీ నబీల్ నిఖిల్ కలిసి పృథ్వీకి సపోర్ట్ చేస్తే మాత్రం అది గ్రూప్ గేమ్ అంట. ఎట్లా? మళ్ళీ గౌతమ్ అదేంది గౌతమ్ అంటే, తేజగాడు ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదు అన్నాడు. మరి ఫస్ట్ వీక్ నుంచి కదా పృథ్వీ ట్రై చేస్తుండే మెగా చీఫ్ కోసం, మరి ఆయన కోసం మరి తప్పేముంది? అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచోళ్ళు, నువ్వు సోలోగా ఆడినట్టు. వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం వెంటనే గ్రూప్ గేమ్ అయిపోతారా? నీకంత దమ్ముంటే నీ పక్కనే ఉన్న రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు ఆడుతున్న గ్రూప్ గేమ్ ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయట్లేదు? వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదా? నువ్వెందుకు టెస్ట్ తేజ కోసం వాళ్ళతో మాట్లాడుతున్నావు? తేజ కోసం నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నీకేం అవసరం? నువ్వు సోలో గేమ్ కదా, ఎవడెక్కడికి పోతే నీకేం పని? నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నీకు ఎవరి మీద ప్రేమ లేకపోతే నువ్వెందుకు తేజ కోసం క్వశ్చన్ చేస్తున్నావు వాళ్ళని? నువ్వు గ్రూప్ గేమ్ కాదా? నాకేమనిపించింది అంటే, వీళ్ళంతా ముందు బయట మాట్లాడుకొని వచ్చారు, తేజ, అవినాష్, రోహిణి మీరు ముగ్గురు తిరిగి ఆడండి, నేను మిడిల్లో ఉంటాను, మీకోసం నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తా, కానీ మనందరం కలిసి ఆడదాం, మీరు నన్ను నామినేట్ చేయకండి, నేను మిమ్మల్ని నామినేట్ చేయని చెప్పి క్లియర్ కట్ గా మాట్లాడుకుని వచ్చారని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ తేజ, గౌతమ్. మరి ఇదే తేజ, గౌతమ్ ఎందుకు నామినేషన్ చేసుకోవట్లేదు? రోహిణిది, అవినాష్ ఎందుకు నామినేషన్ చేసుకోవట్లేదు? నువ్వు అది అడగాలి కదా గౌతమ్. నువ్వు ఒక్కరినే అడిగి ఒక్కరినే క్వశ్చన్ చేసి నువ్వు ఎట్లా వాళ్ళని గ్రూప్ గేమ్ అంటావు? ఏంది వాళ్ళకి వాళ్ళు ఎవరు ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిల్ వాళ్ళు నామినేట్ చేసుకోకపోతేనేమో గ్రూప్ గేమ్ అంట. మరి తేజ, అవినాష్, రోహిణి నువ్వు నామినేట్ చేసుకుంటలేదు కదా, మరి నీది గ్రూప్ గేమ్ కదా. నువ్వేం ఆడుతున్నావు? అసలు నువ్వే తేజకి ఎగు టాస్క్ లో నువ్వు తేజకి సపోర్ట్ చేయలే, మెగా చీఫ్ టాస్క్ లో రోహిణికి సపోర్ట్ చేయలే. ఇంకా నువ్వెక్కడ జెన్యున్గా ఉన్నట్టు? నువ్వే సపోర్ట్ చేయకుండా, నీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి నువ్వే సపోర్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి కష్టపడి ఆడుతున్న వాళ్ళని, ఓజిక్లాన్ వాళ్ళని మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయండి. అసలు వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే సోలో గేమ్, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే గ్రూప్ గేమ్ అని ఎవరు చెప్పింది నీకు? నువ్వు డిసైడ్ అయితే అయిపోతుందా? నువ్వు ఒక్కడిని డిసైడ్ అయిపోతే ఇంకా అయిపోతుందా? నువ్వు పెద్ద నీకు ఆడడం చేదా కాదు, ఎంతసేపు గ్రూప్ గేమ్ ఒక్కసారి నువ్వు గ్రూప్ గేమ్ బాగుంటుంది, 2 సార్లు గ్రూప్ గేమ్ అంటే బాగుంటుంది. అదే పనిగా వాడితే కరెక్ట్ కాదు. నువ్వు మీ అన్నయ్య చెప్పినది ఇంప్లిమెంట్ చేస్తున్నావు. నీకు ఇంకా సపోర్ట్ భజనకి నేను కొంతమంది రివ్యూస్ చూశాను, బయాస్డ్ బిగ్ బాస్ అట. ఏంది ఆ రోల్స్ డయాస్ చేసే టాస్క్ ఉంది కదా, ఇట్లా తాడుతో లాగారు కదా, పట్టు వదల కురాన్ చెప్పి ఒక టాస్క్ ఉంది కదా, పట్టు వదలకు విక్రమార్క అనే ఒక టాస్క్ ఉంది కదా, దాంట్లో గౌతమ్ సంచాలకుగా ఉన్నప్పుడు ఇట్లా ఆ బాక్స్ ని డయాస్ చేయాలి కదా, దాంట్లోనంట గౌతమ్ నెయిల్ పాలిష్ తోని వైపీ అంటే వాళ్ళ కంటెస్టెంట్స్ పేర్స్ రాసి ఎవరైతే వచ్చిందో వాళ్ళది లాగాడని చెప్పి ఆ టాస్క్ ఉంది. అది బాగానే, అది రాసింది చూపించలేదు కాబట్టి బయాస్డ్ బిగ్ బాస్ ఓకే బాగానే ఉంది. మరి ఆ రోజు పానీపట్టు టాస్క్ లో ఫస్ట్ గౌతమ్ వెళ్ళి హరితేజను బక్కకు లాగుతాడు, అది కట్ చేసి గౌతమ్ లాగింది కట్ చేసి ఓన్లీ నిఖిల్ లాగింది మాత్రమే చూపించండు. ఆ రోజు బయాస్డ్ బిగ్ బాస్ అని మీకు అనిపించలేదా? శ్రీను 65 నీకు ఆ రోజు బయాస్డ్ బిగ్ బాస్ అనిపించలేదా? ఆ రోజు కనుక 2 కనుక టెలికాస్ట్ అయ్యి ఉంటే నిఖిల్కి అంత నెగిటివిటీ వచ్చేది కాదు. అట్లీస్ట్ 40% నెగిటివిటీ తగ్గిపోయేది నిఖిల్కి, అంత ఫిజికల్ రూడీషన్ తగ్గిపోయేది. ఎందుకు అంటే ఫస్ట్ గౌతమ్ చేశాడు, తర్వాత నిఖిల్ చేశాడు, ఖచ్చితంగా వచ్చేది నిఖిల్కి కొంతవరకు ప్లస్ అయ్యేది. మరి ఆ రోజు గౌతమ్ లాగింది చూపించలేదు కదా, అంటే అప్పుడు బయాస్డ్ బిగ్ బాస్ కాదు, మీ గౌతమ్కి మాత్రం బయాస్డ్ బిగ్ బాస్ అన్నట్టు. అంటే మీ గౌతమ్కి అన్యాయం జరిగితే బయాస్డ్ బిగ్ బాస్, ఇంకా రిమైనింగ్ ఏ కంటెస్టెంట్కు అన్యాయం జరిగినా వాళ్ళు బయాస్డ్ బిగ్ బాస్ కానీ కాదు, మంచోళ్ళు అవుతారు. అప్పుడు ఇంత దరిద్రంగా మీరు రివ్యూవర్స్ కాదు, నేను రివ్యూవర్ని కాదు. ఎందుకు అంటే నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను, నా డ్యూరేషన్ కూడా చూడొచ్చు, అది జస్ట్ 9 to 10 minutes ఉంటుంది అంతే. మీరు కంపైనింగ్ చేస్తున్నారు ఒక కంటెస్టెంట్ కోసం,
మోస్ట్ ఆఫ్ ది రివ్యూవర్స్ కంపైనింగ్గా చేస్తున్నారు, దరిద్రంగా చేస్తున్నారు. అరే మీరు కూడా రోహిణి, అవినాష్, గౌతమ్, తేజ ఆడిన గ్రూప్ గేమ్ మీరు క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఎంతసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తేజకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, నువ్వు రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయాలని అడిగేది. అది రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఫస్ట్ నుంచి ఆడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. నువ్వెవరు అడగనీకి? అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వెందుకు సపోర్ట్ చేయాలి రోహిణికి? ప్రేరణ మెగా చీఫ్ అయిన టాస్క్లో నువ్వెందుకు సపోర్ట్ చేయాలి రోహిణికి? గంగా 2 తిట్లు ఇచ్చేసరికి పక్కకెళ్ళి సైలెంట్ కూర్చున్నావు, సేఫ్ గేమ్ అను. నువ్వు కూడా చెప్తున్నావు ఈరోజు. నువ్వెందుకు తేజకి టీషర్ట్ టాస్క్ సపోర్ట్ చేసినావు? నువ్వెందుకు యష్మికి సపోర్ట్ చేసినావు? నీకు నచ్చిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వెవరు చెప్పనీకి ఒకరికి సపోర్ట్ చేయమని? నువ్వు క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయవు? నేను నిఖిల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, వాళ్ళు మంచోళ్ళని నేను అనట్లేదు. హౌస్లో తేజ వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? వీళ్ళని మాత్రం ఎందుకు క్వశ్చన్ చేస్తావు? నువ్వు దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్కి? నీలా అంటే ఆ రెడ్ టవల్ ఒకటి పట్టుకొని వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు అదే డాన్స్ చేసేటప్పుడు అంటే నీ ఉద్దేశం ఏంటిది? నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లను తీసుకుందామన్నావా? అంత గొర్రెలు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? నాకు అదొకటి చెప్పు. నువ్వు ఏడే స్ట్రాటజీ కాదా? అది తప్పు కాదా? అంటే నువ్వు గేమ్ ఆడి గెలవాలనుకోవట్లేదు, ఏదో ఒకటి డ్రాగ్ చేసి గెలవాలనుకుంటున్నావు. అది నాకు నచ్చట్లేదు. గౌతమ్ అంత వరస్ట్ కంటెస్టెంట్ నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో మళ్ళీ రాడు. నాకు క్లియర్గా కనబడుతుంది మచ్చ ఆట. ఎక్కడ కనబడింది? అక్కడ పృథ్వీ క్లియర్గా అడిగిండు, నేను నిఖిల్ నాకు ఎక్కడ సపోర్ట్ చేసినా చెప్పు అన్నాడు. గౌతమ్ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఇంతకన్నా దరిద్రం ఏముంది? ఊరికి ఒక అలిగేషన్ వేసి ఇప్పుడు గౌతమే ఫస్ట్ తలలో నుంచి ఒక ఎంటుగా ఏం బీకలేవు అన్నాడు. అప్పుడు పృథ్వీ బీకలేవు అన్నాడు. తప్పేముంది? ఇక్కడ పృథ్వీ తప్పంట. అదేంది ఇంత వరస్ట్ ఏంది? నాకు అర్థం కాదు. అక్కడ అసలు సంబంధం ఉందా? గౌతమ్ చేసిన పనికి సంబంధం ఉందా? ఉండదు. కానీ అయితే ఫుల్ మాట్లాడతారు. ట్రిగ్గర్ ప్రతిసారి ఇదే గౌతమ్ చేస్తే చిన్నగా మాట్లాడి ఒక ట్రిగ్గర్ చేస్తాడు, సైలెంట్ ఉంటాడు. విష్ణుప్రియ వచ్చి రోహిణి వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే రోహిణి అంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతుందని చెప్పి మమ్మల్ని తీసుకురాకట. మరి ఆయన తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఈ మాట రాలేదు? గౌతమ్ తీసుకొచ్చినప్పుడేమో వాళ్ళ మీద ఒక అలిగేషన్ అయితే వాళ్ళందరూ వస్తారు, తప్పేముంది? మళ్ళీ మీరు సైడ్కి వెళ్ళి ఒక్కరంటే వాళ్ళందరూ వచ్చేసారు. మరి నిన్నంటే నువ్వెందుకు వచ్చినావు రోహిణి? మిమ్మల్ని అన్నప్పుడు మీరు అందరు రావట్లేదు, వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు ఎందుకంటారు? అంటే నోరుంది అని చెప్పి వాళ్ళని ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు సైలెంట్ చూస్తూ కూర్చోవాళ్ళ? క్లియర్గా గౌతమ్ గ్రూప్ గేమ్ ఇక్కడ ఆడుతున్నాడు, క్లియర్గా అర్థమైంది. అక్కడ కొంతమంది గుర్రెలకు అర్థం కావట్లేదు, కొంతమంది పెయిడ్ రివ్యూవర్స్కి అర్థం కావట్లేదు. నువ్వు కూడా పెయిడ్ రివ్యూవర్స్ అంటే నేను కాదు, నా సబ్స్క్రైబర్స్ చూశారు, నా వ్యూస్ కూడా చూస్తున్నారు, నాకంత సీన్ లేదు. ఒకవేళ మీరు నన్ను పెయిడ్ రివ్యూవర్ అనుకున్నా ఏమీ కూడా కాదు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.